యుద్ధానికి ముందు ఒక రాజుకు కనిపించింది అవతల సైన్యం. తన లోపలి భయం. మొదటి అధ్యాయం 3వ శ్లోకం. పైశ్చితాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమం యోడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఆచార్య ద్రోణ, నీ శిష్యుడు మరియు ద్రుపదుని కుమారుడైన దృష్టద్యుమ్నుడు తన సైన్యాన్ని ఎలా సక్రమంగా అమర్చాడో చూడు. ఇది దుర్యోధనుడు బయటికి చెప్పిన మాట, కానీ లోపల ఆత్మవిశ్వాసం కాదు, భయం కనిపిస్తుంది. 4వ శ్లోకం. అత్రసూర మహాశ్వేష డ్రీమార్జున సమాయది యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ఈ సైన్యంలో ఉన్నవారు యుద్ధంలో భీముడు మరియు అర్జునుడితో సమానమైన మహావీరులు. యుయుధానుడు, విరాటుడు మరియు మహారథి అయిన ద్రుపదుడు. దుర్యోధనుడు తన సైన్యం గొప్పదని చెప్పడం లేదు, శత్రు సైన్యం ఎంత బలమైందో లెక్క పెడుతున్నాడు. ఇదే భగవద్గీత మొదటి పాఠం. యుద్ధం మొదలు కాకముందే మనసులో ఒక మహాయుద్ధం మొదలవుతుంది. భయంతో మొదలైన యుద్ధం భగవద్గీతలో ఎలా మారింది తెలుసుకోవాలంటే తరువాత శ్లోకాలు తప్పక వినాలి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. సైనింగ్ ఆఫ్, ఫిలోమిత్కా. జై శ్రీకృష్ణ.